వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక మనీషా అయితే లక్ష్మిని చూసి తను సంయుక్త కాదు లక్ష్మినే అని రుజువు చేస్తాను అని దేవయానితో ఛాలెంజ్ చేసి మరి లక్ష్మి దగ్గరికి వెళ్ళి, హాయ్ సంయుక్త, హౌ ఆర్ యూ, మా ఇంట్లో బాగానే కలిసిపోయావే, అంతేకాదు నేను ఏదో నీ ఫ్రెండ్ని అని చెప్పంగానే నువ్వు బాగా అల్లేసావే అని చెప్పేసి లక్ష్మిని ఉద్దేశించినట్టుగా మాట్లాడటంతో ఇక సంయుక్త మనీషాతో చాలా గట్టిగానే మాట్లాడుతూ ఉంటుంది. అంతేకాకుండా ఇక అరవింద్ ఆంటీ మా అమ్మను యాక్సిడెంట్ చేసింది సంయుక్త. ఆ తర్వాత అరవింద్ ఆంటీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేది, కానీ ఏం చేస్తాం, ఆ వీడియో ఇప్పటికీ నా దగ్గరే ఉంది సంయుక్త అని ఇండైరెక్ట్గా నువ్వు లక్ష్మివి అయితే ఆ వీడియో ఇప్పుడు నేను పోలీసులకు అప్పచెప్తాను అన్నట్టుగా మాట్లాడటంతో అప్పుడు సంయుక్త అంటుంది, కమాన్ మనీషా, ఇక నువ్వు ఏమీ చేయలేవు మనీషా, ఎందుకంటే ఆంటీ మీ అమ్మగారిని యాక్సిడెంట్ చేసి చాలా ఇయర్స్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెడతాను అని అంటున్నావు కదా, ఒకవేళ పెట్టావి అనుకో, ఇన్ని సంవత్సరాలు కన్నతల్లి చనిపోతే ఏం చేసావమ్మా, నిద్రపోయావా, దట్టు ఇక నువ్వు వాళ్ళ ఇంట్లోనే ఉన్నావు కదమ్మా అని చెప్పేసి అనవసరంగా నిన్నే తిడతారు మనీషా. ఆంటీకి ఈ కేసు మూలన కొంచెం కూడా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు అని చెప్పేసి సంయుక్త అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక వెంటనే అప్పుడు దేవయాని, అర్థమైందా మనీషా, ఇప్పటికైనా అర్థమైందా, తను పల్లెటూరులో పుట్టి పెరిగి మన ఇంటికి వచ్చిన లక్ష్మి కాదు, నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి అమెరికాలో గొప్ప గొప్ప చదువులు చదువుకొని ఇండియాకి వచ్చిన జేఎంఆర్ కూతురు సంయుక్త. ఇప్పుడు తన సమాధానం విన్న తర్వాత అర్థమైందా తన లక్ష్మీనా సంయుక్త అని. చూడు మనీషా, ఇప్పటికే ఆ జాహ్నవి ఇంటికి వచ్చిందని, నా కొడుకు త్వరలో పెళ్లి కాబోతుందని, ఆ జాను ఏం చేస్తుందని నేను టెన్షన్ పడుతున్నాను. ఇప్పుడు పైపెచ్చు లక్ష్మి కాదు సంయుక్త, సంయుక్త కాదు లక్ష్మి అని ఇంకా ఇంకా నా తలకి నొప్పి నువ్వు పెంచొద్దు. అంతేకాదు ఒకటి గుర్తు పెట్టుకో మనీషా, ఇప్పుడు సంయుక్త మిత్రతో క్లోజ్గా ఉంది, మన ఇంట్లోనే ఉంటుంది అని నువ్వు లేనిపోని ప్లాన్లు ఏమైనా వేసావి అనుకో, తర్వాత ఏమవుతుందో తెలుసా, కోట్లు విలువ చేసే ప్రాజెక్టు ఆ అర్జున్కి దగ్గరైపోతుంది. ఆ తర్వాత మిత్రకు మళ్ళీ ఇక తెలిసిందే కదా, ఓడిపోవటమే అయిపోతుంది. మిత్ర ఇంకా ఇంకా ఎదగాలి అంటే ఈ ప్రాజెక్ట్ రావాలి. ఈ ప్రాజెక్ట్ రావటం కోసం సంయుక్త మిత్రతో ఎంత క్లోజ్గా ఉన్నా నువ్వు చూసి చూడనట్టు వదిలేయాలి అని చెప్పేసి దేవయాని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు అనుకుంటుంది మనీషా, ఆహా, ఇంతకాలం దేవయాని ఆంటీ నాకు సపోర్ట్ అనుకున్నాను, కానీ ఎవరి స్వార్థం వాళ్ళది. మరి నేను కూడా నా స్వార్థం గురించి ఆలోచించుకోవాలి కదా. నాకు కావాల్సింది మిత్ర వెనుకతల ఉన్న కొత్త ప్రాజెక్టు నాకేం సంబంధం అని చెప్పేసి మనీషా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయితే ఇక ఇంట్లో ఈ పిల్లల బ్యాచ్ ఉంటారు కదా, జున్ను లక్కీలు, ఒకలేమో లక్ష్మి ఆంటీ అని మరొకరేమో కాదు అని ఈ రకంగా డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. జున్ను తను అమ్మే జున్ను అని అనగానే లేదు అని చెప్పేసి పిల్లలిద్దరూ అనుకుంటూ ఉంటే ఐడియా, మొన్న మీ ఇంటికి వచ్చినప్పుడు నేను ఒక వీడియో తీశాను కదా, ఆ వీడియోని ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చూపిద్దాం. అప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది తను మీ అమ్మ అని ఓటు వేస్తారో లేకపోతే సంయుక్త ఆంటీ అని ఓటు వేస్తారో చెక్ చేద్దాం అని అనగానే, అయ్యో లక్కీ, నీకు గుర్తులేదా, అమ్మ నీకేం చెప్పింది, అసలు ఆ వీడియోని ఎక్కువ మందికి చూపించొద్దని ముందే చెప్పింది కదా. ఏంటో లక్కీ, ఈరోజు అమ్మ చెప్పిన మాట వినటం లేదు, బాబా చెప్పిన మాట వినటం లేదు, నాకెందుకో భయం వేస్తుంది. పెద్దవాళ్ళు చెప్తే ఆలోచించాలని నువ్వే అంటూ ఉంటావు కదా లక్కీ అని చెప్పేసి జున్ను అనగానే, అబ్బా జున్ను, మనం ఏమైనా ఈ వీడియోని బయట వాళ్ళకి చూపిస్తున్నామా, మన ఫ్యామిలీ మెంబర్స్కే కదా చూపిస్తున్నాం, ఏం కాదులే, ఒక్క నిమిషం ఆగు అని చెప్పేసి నువ్వురా చెప్తా అని జున్నుని పట్టుకొని కిందకి తీసుకొని వచ్చి, హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ అసెంబ్లీ హియర్ అని చెప్పేసి లక్కీ పాప అంటూ ఉంటుంది. ఇదేంటిది, అందరినీ హాల్లోకి రమ్మని చెప్తుంది, ఏం చేయబోతుంది ఇది అని చెప్పేసి అందరూ అక్కడికైతే వచ్చేస్తారు. ఇక వెంటనే మా ఫోన్లో ఎప్పటి నుంచో ఒక వీడియో ఉంది, నేను జున్ను వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, అప్పుడు నేను వీడియో తీశాను కదా, ఆ వీడియోని మీ అందరికీ ఎప్పుడు చూపిద్దాం అనుకున్నా ఎవరో ఒకరు ఏదో రకంగా మిస్ అయిపోతూనే వస్తూ
ఉన్నారు. సో ఈరోజు నీకు బాబాయ్ అని కాకుండా అందరికీ ఒకేసారి చూపిద్దామని ఇలా అందరినీ పిలిపించాను అని అనగానే ఇక లక్ష్మి అయితే అయిపోయింది. ఆ రోజు లక్కీ మా ఇంటికి వచ్చింది. నేను హాయ్ కూడా చెప్పాను. ఇప్పుడు ఆ వీడియో చూపిస్తే ఇక్కడ నేనున్నది సంయుక్త కాదు, ఇక లక్ష్మి అని అందరికీ తెలిసిపోతుంది. ఈ మనీష అరవింద అత్తయ్యని మళ్ళీ జైలుకు పంపిస్తుంది. అనవసరంగా ఈ ఇంట్లోకి అడుగుపెట్టి పెద్ద తప్పు చేసినట్టున్నాను అని చెప్పేసి లక్ష్మి కంగారు పడిపోతూ టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అయితే ఇక ఈ లోపల ఏంటి ఆ వీడియో చూపిస్తున్నాను అంటున్నావు, చూపించు అని చెప్పేసి అనగానే ఒక్క నిమిషం ఆగండి చూపిస్తాను అని చెప్పేసి లక్కీ పాప వీడియో ఓపెన్ చేస్తుంది. వీడియో ఓపెన్ చేయగానే ఇదేంటిది, అసలు ఫోన్లో వీడియోనే లేదు అని చెప్పేసి అటు ఇటు చూస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ వీడియో గురించి చెప్తే అందరూ నిజం చెప్పినా నంబర్లే, ఇక వేస్ట్, ఏమీ లేదు, ఊరికే అందరికీ కూడా ఏప్రిల్ ఫుల్ చేశాను అని చెప్పేసి నువ్వు రా జున్ను అని లక్కీ వెళ్ళిపోతుంది. ఇందుట్లో మొన్నటిదాకా వీడియోస్ ఉండాలి జున్ను, ఇప్పుడు వీడియోలు లేవు అని అనగానే పోనీలే ఇక ఈ విషయాన్ని ఇక్కడితో ఆపేస్తావా లక్కీ, ఏదో హాలిడే కదా అని నీతో కలిసి ఆడుకుందామని వచ్చాను. నువ్వు చూస్తుంటేనేమో అమ్మ గురించే డిస్కషన్ చేస్తున్నావు, అసలు బాబాయ్ ఏమో అమ్మ గురించి డిస్కషన్ చేయొద్దు అన్నాడు. ఏంటో లక్కీ, నీ ఇంటికి వచ్చిన ఒక ఎంజాయ్మెంట్ లేదు, కొన్ని గేమ్స్ కూడా లేవు. పో లక్కీ, నేను ఇలా అయితే మా ఇంటికి వెళ్ళిపోతాను అని అనగానే వద్దు బ్రో, నువ్వు చెప్పినట్టుగానే ఈ విషయాన్ని ఇక్కడితో పుల్ స్టాప్ పెట్టేద్దాం, రా బ్రో మన ఇద్దరం కలిసి హ్యాపీగా ఆడుకుందాం అని చెప్పేసి ఇక పిల్లలిద్దరూ ఆడుకోవడానికి వెళ్ళిపోతారు. ఇక వెంటనే జాను వివేక్ వైపు చూడంగానే ఏంటి, ఆ రోజు గుడిలో వదిన బ్రతికే ఉంది అని అర్జున్ గారి ఇంట్లో ఉందని తెలిసిన తర్వాత ఫస్ట్ ఇంటికి వచ్చి చేసిన పని ఏంటో తెలుసా, లక్కీ పాప ఫోన్లో ఉన్న వీడియోస్ని డిలీట్ చేయటం. ఆ రోజే వీడియోని డిలీట్ చేసేశాను అని అనగానే అమ్మో రక్షించావు వివేక్ అని చెప్పేసి లక్ష్మి ఉన్ను మన జాను ఇద్దరు ఊపిరైతే పీల్చుకుంటారు. అయితే ఇక ఎవరి రూమ్స్లో వాళ్ళు ఉండగా లక్ష్మి వచ్చేసేసి అరవింద్ దగ్గరికి అయితే వెళ్తుంది. అరవింద్ దగ్గరికి వెళ్ళంగానే హాయ్ ఆంటీ, ఏదో డీప్గా ఆలోచిస్తున్నట్టున్నారే ఆంటీ, ఏమీ అనుకోకపోతే మీ లైఫ్లో నేను చోటు చేసుకుంటున్నాను అనుకోకుండా మీ పర్సనల్ గురించి డిస్కషన్ చేస్తున్నాను అనుకోకపోతే మీతో కొంచెం మాట్లాడచ్చా అని అనగానే అదేంటమ్మా సంయుక్త అలా అంటున్నావు, నువ్వు ఏం మాట్లాడాలి అనుకుంటున్నావో అది పర్ఫెక్ట్గా నాతో నువ్వు మాట్లాడచ్చు అని అనగానే ఏమీ లేదు ఆంటీ, ఇందాక మనీషా నాతో మాట్లాడింది. మనీషా వాళ్ళ అమ్మ చావుకు కారణం మీరు ఫోర్స్గా కార్ డ్రైవ్ చేయడం అని చెప్పేసేసి ఆ వీడియో తన దగ్గర ఇంకా ఉంది అన్నట్టుగా మాట్లాడింది. అంతేకాదు ఎప్పుడైనా ఆ వీడియోని పోలీసులకు చూపిస్తే మీరు అరెస్ట్ అవుతారని కూడా నాతో అని చెప్పింది. తను అలా ఎందుకు చెప్పిందో ఏమో నాకైతే అర్థం కాలేదు. తను ఎప్పుడైనా మీ దగ్గరకు వచ్చి ఇలా బెదిరించింది అనుకోండి, నేను చెప్పినట్టుగానే చెప్పండి. తన తల్లి చనిపోయినప్పటి నుంచి తను మీ ఇంట్లోనే మీ పాదాల దగ్గరే ఉంది. మీ చెప్పు చేతల్లో ఉన్న మనీషా ఇప్పటికిప్పుడు ఆ వీడియో చూపించింది అంటే తను కావాలని ఇదంతా ప్లాన్ చేసిందని చూపించండి అని చెప్పాను. తను దెబ్బకి తోక ముడుచుకొని వెళ్ళిపోయింది. తను మీ ఇంట్లో ఉన్న ఎందుకనో కొంచెం నాకు నెగిటివ్గా అనిపించింది ఆంటీ, మీ మీద తనకి చాలా కోపం ఉన్నట్టుగా అనిపించింది. ఆ కేసుని తీసుకోరు, పోలీసులే కొట్టేస్తారు. అది జరిగి 1-2 సంవత్సరాలు కాదు, చాలా సంవత్సరాలు అయిందని చెప్పాను. ఎప్పుడైనా మీ ముందు తోక జాడించింది అనుకోండి, సేమ్ మీరు కూడా ఇలానే చెప్పండి. దెబ్బకి మనీషా పరుగున పారిపోతుంది అని చెప్పేసేసి లక్ష్మి అరవింద్తో మాట్లాడుతూ ఉంటుంది. అలాగే అమ్మ సంయుక్త, నాకు నా కోడలు ఎలా కాపాడుకుంటూ వచ్చేదో నువ్వు కూడా అలానే కాపాడుతున్నావని నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మనీషాకు అలాగే చెప్తానమ్మా అని అనగానే ఇక అసలు నా కోడలు చనిపోయింది అని వీళ్ళందరూ అనుకుంటున్నారు. చనిపోవడానికి గల కారణం ఎవరో కాదు, నా కోడలు బ్రతికే ఉందని నాకు తెలుసు. తన ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి గల కారణం కూడా ఆ మనీషానే అమ్మా అని అనగానే అదేంటది, తన ఎందుకు కారణమవుతుందా ఆంటీ అని చెప్పి అనగానే
తను నా కోసమేనమ్మా ఈ గుమ్మం దాటి ఈ గడప దాటి బయటకు వెళ్ళిపోయింది. మనీష నా కోడలి యొక్క మైనస్ని పూర్తిగా చదివేసింది. నా కోడలు నా కోసం, తన భర్త కోసం, తన అత్తవారింటి నందన్ ఫ్యామిలీ కోసం ఏమైనా చేస్తుందమ్మా. ఆ మనీష తన తల్లి చచ్చిపోగానే ఇప్పుడు నీకు చెప్పింది కదా, వీడియో నా దగ్గర ఉంది అని చెప్పి, ఆ వీడియోని నా కోడలు లక్ష్మికి చూపించి నా కోడల్ని భయపెట్టి, నువ్వు గనక నా మిత్రతోటి దూరంగా వెళ్ళకపోతే ఇప్పుడు ఈ ఇంటిని అస్తవ్యస్తం చేస్తాను అని చెప్పింది. ఈ ఇల్లు అమావాస్యలాగా గ్రహణం పట్టిన ఇంటిలా ఉండకూడదు అని చెప్పేసి తన జీవితాన్నే త్యాగం చేసి మరీ లక్ష్మి గుమ్మం దాటి వెళ్ళిపోయిందమ్మా. అలా వెళ్ళిన లక్ష్మికి యాక్సిడెంట్ అయ్యింది. తను చనిపోయిందని ఒకరు, బతికే ఉందని ఒకరు నమ్మకం. అంతేనమ్మా అని అనగానే, ఓ మై గాడ్, మంచిగా మాట్లాడుతున్న మనీష వెనకతల ఇంత భారీ మోసం ఉందా ఆంటీ? మరి అటు చూస్తే మిత్రా గారు కోపంతో రగిలిపోతున్నారు. మరి ఈ విషయాన్ని మిత్రగారికి చెప్పే ప్రయత్నం మీరు ఎప్పుడూ చేయలేదా అని అనగానే, చెప్పడానికి ప్రయత్నం చేశామమ్మా. ఆ పాటికే తన భార్య చనిపోయిందని చాలా కోపంలో ఉన్నాడు. కానీ వాడు తన భార్య తన మోసం చేసి చనిపోయిందని బాధపడుతున్నాడు. కానీ తన భార్య తన కోసం, తన తల్లి కోసం, నందన్ ఫ్యామిలీ కోసం ఏ తప్పు చేయకుండా గుమ్మం దాటి వెళ్ళిందని వాడికి తెలిసిందే అనుకో, వాడు ఇలా ఉండడమ్మా. తన భార్యని తను మిస్ అవుతున్నానని ప్రతిరోజు కూడా బాధపడుతూనే ఉంటాడు. ఇప్పుడు మోసం చేసి వెళ్ళిందని గుండెను ధైర్యం చేసుకున్నాడు. అదే కాకుండా తన కుటుంబం కోసం త్యాగం చేసి వెళ్ళింది అంటే వాడు కనీసం ఇక ఆఫీసుకు కూడా రాలేడు. మనస వాచ మొత్తం వాడు బాధపడుతూనే ఉంటాడమ్మా. అందుకని నిజం చెప్దామని వెళ్ళేసరికి వాడు కోపంతోనైనా బాగానే ఉన్నాడు కదా అని ఒకే ఒక విషయంతో ఇలా ఉండిపోయాం అని చెప్పేసేసి అరవింద లక్ష్మికి చెప్తూ ఉంటుంది. ఓకే ఆంటీ, మీ నమ్మకం నిజం అవ్వాలి అని, మీ కోడలు బ్రతికే ఉండాలి అని మిత్రా గారు అర్థం చేసుకొని మళ్ళీ వాళ్ళిద్దరూ పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పేసి అరవిందకు చెప్తూ ఉంటుంది. అయితే లక్ష్మి అరవింద దగ్గరికి వచ్చినప్పటి నుంచి అదే సమయంలో రూమ్లో నుంచి బయటకు వచ్చిన మిత్ర ఫస్ట్ నుంచి ఎండ్ దాకా మొత్తాన్ని వినేస్తాడు. మిత్ర ఒక్క సెకండ్ షాక్ అయిపోతాడు. మనీష రెచ్చగొట్టి, మనీష నా తల్లిని పోలీస్ స్టేషన్కి పంపిస్తానని బెదిరించి లక్ష్మిని గుమ్మం దాటించిందా? మనీష, నువ్వు నాతో మాట్లాడుతూ నా వెనకాతలే ఉంటూ నువ్వు ఇంత గోతులు చేస్తావా? నిన్ను క్షమించను మనీష, నిన్ను క్షమించను. ఇప్పటికిప్పుడు నేను అడగచ్చు, కాకపోతే నువ్వు ఏదైనా చేస్తావు. నేను ఇంతకాలం నేను ఎంతగానో నమ్మాను. నువ్వు నన్ను మోసం చేసావు. నా భార్య నన్ను మోసం చేయలేదు. ఇప్పుడు నాకు తెలుస్తుంది భార్య విలువ. అమ్మ అన్నట్టుగానే నా భార్య లక్ష్మి బ్రతికి ఉంటే ఎంత బాగుండో అని చెప్పేసేసి మనీషాని ఇక పూర్తిగా నమ్మకోకుండా మనీష ఎత్తులకు పై ఎత్తులు వేస్తూనే మిత్ర అనుక్షణం కూడా తన భార్య జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. అంతేకాదు, ఇక ఆలింట్లోనే ఉంటుంది కదా సంయుక్త. సో సంయుక్త నడుస్తున్నా, సంయుక్త తన బెడ్రూమ్లోకి వచ్చేదిన మాట్లాడుతున్నా, ఇప్పుడు దాకా తన భార్య మీద కోపంతో ఉన్న మిత్రకు తన భార్య గుర్తుకు రాలేదు. ఇప్పుడు లక్ష్మి ఏ తప్పు చేయకోకుండానే బయటకు వెళ్ళిపోయిందని తెలిసినప్పటి నుంచి కూడా ప్రతి క్షణం లక్ష్మి యొక్క స్వీట్ మెమొరీస్తోనే గుర్తు తెచ్చుకుంటూ ఉండటంతో సంయుక్త మాట్లాడుతున్నా, సంయుక్త నడిచినా, సంయుక్త ఏం చేసినా కూడా తనకు తన భార్యే కనిపిస్తూ ఉంటుంది. ఇలా తన లక్ష్మి అని అనుకుంటూ మిత్ర సంయుక్తతోటి దగ్గరగా మాట్లాడుతూ ఉంటాడు. సంయుక్తకి దగ్గర అయిపోతూ ఉంటాడు. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో లక్ష్మి మిత్రల సాక్షిగా వివేక్ జానుల పెళ్ళి ఏ రకంగా జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే